నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. జన ఆకర్షణ అనేది కొంచెం హార్డ్ గా ఉన్నప్పటికీ జనాకర్షణ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి జనాకర్షణ అవసరం కదా. అవును కదా, వాళ్ళకి కస్టమర్స్ కావాలి, రావాలి, చక్కటి ప్రోడక్ట్ ఉంది కానీ రావట్లేదండి, ఇప్పుడు సేల్స్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆకర్షణ అనేది ఖచ్చితంగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య అది ధర్మబద్ధమైనటువంటి ఆకర్షణ, అవును. ఇద్దరికి ఉండాలి అవును ఆ ఆకర్షణ. అలా నేను ధర్మానికి సంబంధించి అడుగుతున్నాను, ధర్మబద్ధంగా ఉండేటటువంటి ఆకర్షణ గురించి అడుగుతున్నాను. దీనికోసం ఏం చేయొచ్చు జయప్రద గారు? చాలా చక్కగా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కావాల్సిన ప్రశ్న ఇది అందరికీ. జనాకర్షణ ఉండాలి అంటే అది మంచి పద్ధతిగా ధర్మంగా ఉండాలి. ధర్మంగా ఉండేవాడు భగవంతుడు తోడు ఉంటాడు ఎప్పుడు కూడా. సో అధర్మాన్ని పాటించే వాళ్ళకి భగవంతుడు తోడు ఉండదు. మనం ఏమి ఇచ్చినా మంత్రాలు పనిచేయవు. ఎందుకంటే అక్కడ మన కోరిక అక్కడ స్వచ్ఛంగా ఉందా లేదా అనేది భగవంతుడు చూస్తాడు. ఎప్పుడైతే స్వచ్ఛంగా లేదో ఆ కోరిక, అది నెరవేరదు. దానికి ఏ పరిహారం చేసినా పనికిరాదు. ఎందుకంటే స్వచ్ఛంగా అనేది లేదు. ఏదో ఒక న్యాయమైన పద్ధతి అని కోరుకున్నారు. బిజినెస్ అవ్వట్లేదు, అది న్యాయమైన కోరిక. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి అంత షాపులు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ అవ్వకపోతే వాళ్ళు మరి ఏమవుతారు? బాధపడుతుంటారు. అయితే ఎందుకు జరగదు ఇలాగంటే, వాళ్ళు పెట్టేటప్పుడు టైం చూసుకోవాలి. మంచి టైంలో పెట్టాలి. కొంతమంది చూడండి, ఏం ఉండకపోయినా జస్ట్ అలా మొదలుపెట్టుగా జనాలు పడుతూనే ఉంటారు, వస్తున్నాయి. అది వాళ్ళు పెట్టిన ముహూర్త బలం కానీ, వాళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి బాగుండి, వాళ్ళకి స్థితిగతులు మంచిగా ఉండి దాని వాళ్ళకి బాగుంటుంది. కొంత జాతకంలో బాగాలేనప్పుడు చూపించుకోకుండా జనరల్గా ఏంటంటే, ఒక వ్యాపారం అంటే ఫస్ట్ మనుషులు అందరికీ ఏమొచ్చేది ఆలోచన అంటే, ఎంత డబ్బు కావాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి అని దాని మీద ఆలోచిస్తుంటారు. అంటే ఇది మనకి కలిసి వస్తుందా, మనం చేయగలమా, ఇవన్నీ ఆలోచించడం. నాకు ఈ వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ ఉంది, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నీ దగ్గర ఇంత డబ్బు ఉంది, కలిసి మనం పెడదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు జాతకాలు బాగున్నాయా, అసలు కొత్తది ప్రారంభం చేయొచ్చా, మనం చేస్తే అది మనకి లాభంలోకి వెళ్తుందా అనేది ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ముందు వాళ్ళ జాతకం చూపించుకోవాలి. జాతకాలు తెలియండి మాకు అన్ని సరే, పేర్లు ఉన్న బలాలు అయితే గ్రహస్థితి మనకి ఇప్పుడు గ్లోబల్గా ఇప్పుడు ఈ కాలం చూసుకున్నాం అనుకోండి, ఈ కాలంలో ఏమైనా వ్యాపారం మొదలు పెట్టారు అనుకోండి, స్టార్టింగ్ బాగా వెళ్ళి తాగుపడిపోతుంది కిందకి. సరే, ఎందుకని? ఎందుకంటే వేస్తున్న రాహు ఉన్నాడు. సో మాయ ప్రపంచంలో మనం తీసుకెళ్లి బాగా వస్తాయని చెప్పి తీసుకెళ్లి ఉన్న డబ్బంతా పెట్టించేసి మనకు కావాలంటే అప్పుకొని చేపించి డమాలు చేపిస్తాడు. సో అంటే వాళ్ళ జాతకం బాగుంది అనుకోండి, వాళ్ళు బయటపడతారు. రాహు ఒకవేళ మంచి ప్లేస్ లేకపోయినా, వాళ్ళ జాతకం బాగాలేకపోయినా కింద పడిపోతారు. అది తర్వాత తొందరగా చేద్దామని మోసానికి గురయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఇక్కడ మాయాకాలం నడుస్తుంది. రైట్, మీరు గోచారం మీరు టాపిక్ తీసుకున్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ వ్యయ స్థానంలో ఉన్నాడు రాహు. అవును. అక్కడి నుంచి మళ్ళీ కుంభంలోకి వస్తాడు కదా, ఇంకొక 1.5 year లో మళ్ళీ వస్తారు. అప్పుడు మార్చుకోవచ్చు, అప్పుడు పెట్టుకోవచ్చు కొత్తగా ఏమైనా. ఎవరికైనా సరేనన్నా, ఎప్పుడైనా సరే జాతకం చూపించుకోనప్పుడు వాళ్ళ పేర్లు, చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ లేవు కనుక వాళ్ళ పేర్లు వాళ్ళ బట్టి కుంభరాశి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ పేరు చూపించుకోవాలి. వాళ్ళకి అసలు జాతకాలు లేవండి, డేట్ ఆఫ్ బర్త్ లేవు. అందుకే పేరు నామక్షరం ముందుగా, నామక్షరానికి కుంభరాశి ఏమవుతుంది, నామక్షరానికి దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి. కుంభంలోకి వచ్చిన తర్వాత రాహు యోగించేటటువంటి పరిస్థితి ఉన్నది, ఆయనకి సొంత ఇల్లులాగానే అభివర్ణిస్తుంది కదా శాస్త్రం. అవును, వర్ణిస్తుంది, బాగానే ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ తో రాహు అనేది శనివత్ రాహు అని అంటారు కదా. శని భగవాన్ ఏ ఫలితాలు ఇస్తాడో రాహు అది ఫలితాలు ఇస్తాడు. ఆయనకంటే కొంచెం ఎక్కువ మాయలో పడేసిస్తాడు. ఆయనము డిసిప్లిన్ లో పెట్టిస్తాడు, ఈయన మాయలో పెట్టిస్తాడు. సో అయితే ఈ ఇద్దరు బాగుండాలి. శని బాగుండాలి, మనకి రాహు బాగుండాలి. ఈ వీళ్ళిద్దరు ఎవరు బాగాలేకపోయినా అది మళ్ళీ ఇబ్బంది అయిన ఫలితాలు కూడా మనం అనుభవించాలి డెఫినెట్ గా. చూసుకోవాలి. సో ఇది ఆకర్షణ కోసం చూసేది. సో ఇంట్లో ఆకర్షణ కావాలన్నా, షాప్ లో కావాలన్నా ఆకర్షణ, ఈ మెయిన్ చూసుకోవాల్సింది. మరి ఏం నడుస్తుంది దానికి పరిహారం. సో దానికి పరిహారం అంటే ఏం ఉండదు, వాళ్ళ జాతకంలో ఉండే పరిస్థితి బట్టి మనం పర్సనల్ గా వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మీకు రాహు యోగించట్లేదు, రాహుకి ఏం చేయాలి, రాహు కాలంలో దీపాలు పెట్టుకోవాలి. చాలా సింపుల్, కష్టమేం లేదు, పెద్ద ఖర్చు కూడా ఉండదు. అది ఆకర్షణకి అంటే మనం ఏదైతే అనుకుంటున్నాం అది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు చేస్తామంటే, సో రాహు మనకి బాగాలేదు అని మనకి అనిపించినప్పుడు, సో అంటే అసలు మనకి రాహు బాగుండలేదు తెలియడానికి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనకి వ్యాపారం జరిగే ప్లేస్ లో గానీ ఇంట్లో గానీ ఎక్కువ ఆవలింతలు వచ్చి పడుకోవాలనిపిస్తే వాళ్ళకి రాహు యోగించట్లేదు. ఆవలింతలకి సిగ్నిఫైస్ చేస్తాడు. అవును. సో విపరీతంగా కూర్చుని దగ్గర నుంచి ఆవలింత వస్తూనే ఉంటాయి వాళ్ళకి. అబ్బా హాయ్ హాయిని షాప్ లో క్యాష్ కౌంటర్ కూర్చున్న దగ్గర నుంచి ఇంట్లో కూర్చున్నా, బయట కూర్చున్నా ఆవలింతలు వస్తుంటే ఇలా చిటికలు వేసుకుంటుంటారు వాళ్ళు. అయినా సరే ఆవలింత ఆగవు. అవును, మన పెద్దవాళ్ళు చెప్తారు చిటికలు వేస్తే ఆవలింత ఆగుతాయని చెప్పేసి. సో ఆవకుండా ఉండడం. తర్వాత నిద్రపోతే లేవకపోవడం.
ఎంత లేపినా లేవకపోవడం, లేచిన తర్వాత పడుకోకపోవడం, నిద్ర పట్టకపోవడం. సో నిద్ర పట్టట్లేదు, రాత్రంతా లేచి ఉన్నారు, రాత్రంతా పని చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తారంటే ఏమో నిద్ర పట్టట్లేదు, అందుకే ఆ టీవీ చూస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పేసి పొద్దున్న నిద్ర వస్తుంది. ఎక్స్ట్రీమ్స్ అసలు రాహు. సో ఇది ఆటోమేటిక్ ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి రాహు యోగించట్లేదు అని అర్థం. Right. అంటే వాళ్ళ జాతకం చూసుకోవట్లేదు, వాళ్ళకి ఈ లక్షణాలు మాకు ఉన్నాయి అంటే యోగించట్లేదు అండి. ఒక పని చేస్తా అని చెప్పి ఆశ పెట్టి చేస్తాం చేస్తాం అని ఆలస్యం అవుతుంది, ఎంతకీ అవ్వట్లేదు ఆ పని, విసుగొచ్చేసి భగవంతుడా దేవుడు దండ పెట్టినా సరే అవ్వకపోవడానికి కారణం శని భగవాన్ యోగించట్లేదు. Right. సో అక్కడ వాళ్ళ పరిహారం శని భగవాన్ చేసుకోవాలి. సో ఈ రాహుకి చేసుకునే పరిహారం ఏంటంటే మెయిన్ షాపులు వాళ్ళకి మెయిన్, అంటే మాకు డబ్బులు రావట్లేదు, బిజినెస్ జరగట్లేదండి, వీళ్ళకి ఈ రాహుకాలాలు వీళ్ళు బాగా చేయాలి. ఈ ఎప్పుడైతే ఈ ఆవలంతలు వస్తున్నాయి, బాధ ఇబ్బంది ఉందో వాళ్ళు మంగళవారం పూట మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలంలో దుర్గమ్మవారి ఆలయంలో దీపాలు వెలిగించి ఓం రాహువే నమః అని చదువుకొని దుర్గే రక్షిణి నమః, దుర్గే రక్షిణి నమః, రక్షిణ్యే నమః, రక్షిణి నమః, రక్షిణి అంతే, రక్షిణీ నమః, రక్షిణి నమః, దుర్గే రక్షిణి నమః, ఓం రాహువే నమః. ఎన్నిసార్లు చదువుకోవాలి? 2 ఆ రాహుకాలం అయ్యేంత వరకు ఆ దీపాలు వెలుగుతూ ఆ దీపకాంతిలో చూస్తూ చదవాలి. ఎంతసేపు ఉంటుంది? ఒక గంటన్నర ఉంటుంది అనుకుంటా, 3 నుంచి 4:30 వరకు, 1.5 hour. సో అంటే హాఫ్ అన్ అవర్ వీళ్ళు పెట్టడానికి, దీపాలు పెట్టి అలంకరణ చేసుకుని అవన్నీ పెట్టి ఆన్ చేసి దీపాలు వెలిగించడానికి సరిపోతుంది వీళ్ళకి. 1 hour కంటిన్యూ చదవాలి. సో దుర్గమ్మవారి ఆలయంలో చేస్తాం కనుక జనరల్ గా దుర్గమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు జరుగుతూ ఉంటుంది అక్కడ. లలిత సహస్రనామాలు, కొన్ని దేవాలయాలు లలిత సహస్రనామాలు చదువుతుంటారు, కొంత దుర్గా సహస్రనామాలు చదువుతారు, కొంతమంది దుర్గా అష్టోత్తరాలు చదువుతుంటారు. సో ఏ దేవాలయం అవి వింటూ ఉంటాం, ఆ విన్న ఇది చదువుతుంటారు వీళ్ళు కంటిన్యూగా. ఈ చదవడం వల్ల వీళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం వీళ్ళు చేయాల్సింది. అంటే ఆదివారం సాయంకాలం 4:30 to 6 ఈ టైంలో రాహుకాలంలో పూజ వాళ్ళు చేసుకోవాలి. ఇది దేవాలయంలో, దుర్గాదేవి దేవాలయంలో చేయడం వల్ల బయటపడే అవకాశం ఉంది. ఎన్ని వారాలు చేయాలి? వ్యాపార అభివృద్ధి అవుతుంటుంది. అంటే రాహు ఎలా వీళ్ళకి ఆ ఇబ్బంది పెట్టకుండా, వీళ్ళ ఆవనతలు రాకుండా ఉండగలుగుతారో అనేది వీళ్ళు చూసుకోవాలి కదా అన్న. అందుకని ఏంటంటే 11 వారాలు పెట్టుకోండి, ఫస్ట్ చెయ్యండి. ఈ 11 వారాల్లో రిజల్ట్ బాగుంది, ఇంకొక వారం పెంచుకొని చేసుకుంటండి, ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది, ఇంకొంచెం పెంచండి. అప్పుడు ఒక ఆదివారం చేయండి, మంగళవారం కుదరట్లేదండి, మధ్యాహ్నం షాప్లో ఉండాలి కదా అని అనుకుంటే ఆదివారం సాయంకాలం వెళ్ళకి షాపులు కట్టేస్తాం కదా, సాయంత్రం 4:30 to 6 ఈ రాహు దీపాలు వెలిగించి ఆ స్వామివారికి రాహు నమః అని చదువుకుంటూ దుర్గే రక్షిణి నమః చదువుకుని అక్కడ శివాలయం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. జై శ్రీమాత్రే నమః.